డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రాను రాను జడా శ్రావణ్ కుమార్కి నోటి దూల బాగా ఎక్కువ అవుతోంది. గతంలో ఇలాంటి నోటి దూల వ్యవహారం ఏది ప్రదర్శించకపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఇలా చాలా అనుచితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున జడా శ్రావణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళితుడు ఆయన సాల్మన్ మరణం మీద ఆయన మాట్లాడాడు. సరే, దాని మీద మాట్లాడొద్దని ఎవరు అనరు, కానీ లోకేష్ మీద అయితే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదేమో అనే ఒక అభిప్రాయం అయితే అందరిలో కనిపిస్తోంది. ఇంతకీ లోకేష్ తోని జడా శ్రావణ్ కుమార్ ఏమన్నాడు, లోకేష్ని అలాంటి మాట అనే అవకాశం ఏ రకంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, జడా శ్రావణ్ కుమార్ ఈ రోజున లోకేష్ మీద మాట్లాడిన మాటలు అయితే కొంచెం అభ్యంతరకరంగానే ఉన్నాయి. నిన్నటి వరకు లోకేష్ ఏమిటి అంటే, ఈ అధికారంలోకి రాకముందు వరకు ఏమిటి, అలాగనే రేపు లోకేష్ ఏమిటి అంటే, అధికారం పోతుంది, అధికారం పోయినాక లోకేష్ ఏమిటి అని అంటే, కనీసం కానిస్టేబుల్ కూడా సెల్యూట్ చెయ్యడు, జాగ్రత్త. ఇప్పుడైతే దావోస్కి నెలకొకసారి వస్తున్నాడు, కానీ రేపైతే పర్మనెంట్గా దావోస్లో ఉండటమే. ఈ మ్యాటరు గతంలో కూడా మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇలాగ ఈవీఎంలో లైట్గా మ్యాండేట్ కనపడితే చాలు, వాళ్ళు గెలుస్తున్నారు అనే ఒక ఇది వాళ్ళ వైపు ముందంజలో ఉన్నారు వైసీపీ నాయకులు అనేది ఈవీఎంలో కనపడగానే లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ హెలికాప్టర్లకి దావోసో, స్విట్జర్లాండో, అమెరికానో ఇటు పారిపోవటమే అనే విషయం చెప్పాడు. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి ఎటు పారిపోలేదు, ఎందుకంటే వచ్చింది కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళేమి జగన్ లాగా కక్షాపూరితంగా అయితే వ్యవహరించరు. ప్రస్తుతం ఇప్పుడు అరెస్టు జరిగినాయి మొత్తం ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనికే జరిగినాయి. మరి పోసాని కృష్ణమురళి కానీ, వర్రా రవీందర్ రెడ్డి కానీ వాళ్ళు మాట్లాడిన మాటలకు తప్ప వేరెందుకు, వాళ్ళ మీద ఏమైనా అన్యాయపు కేసులు ఏమైనా పెట్టారా? మరి ఇప్పుడు సాల్మన్ హత్య అని అంటే, సాల్మన్ హత్య ఇప్పుడు ఆ పల్నాడు ప్రాంతంలో, అందులో ఎస్పెషల్లీ మాచర్ల, గురజాల ఈ ప్రాంతంలో రాజకీయం ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. ఈ రోజున వాళ్ళందరూ, ఆ సాల్మన్ కావచ్చు, మిగతా వైసీపీ ఫాలోవర్సు, సింపథైజర్సు ఊళ్ళల్లో లేని పరిస్థితే, కాదని ఎవరు అంటం లేదు. కానీ గతంలో ఏం జరిగింది, గతంలో టీడీపీ నాయకులు కానీ, టీడీపీ ఫాలోవర్స్ కానీ, వాళ్ళ సింపథైజర్స్ కానీ ఊళ్ళు వదిలిపెట్టి పారిపోయారు. గతంలోనూ అలాగనే ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాష్టీకం చెలాయిస్తారు, అక్కడ రాజకీయం అలాగా ఏర్పడిపోయింది. అలాంటిది ఇప్పుడు సాల్మన్ హత్య జరిగింది అని అంటే, గతంలో జరిగిన తోట చంద్రయ్య హత్యతోటి ఇది పోల్చుకొని చూసుకోవాల్సిందే కదా. మరి అలాంటిది ఈ రోజున జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్న మాటలు, ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంట, రెడ్ బుక్ పాలన చేస్తారంట, అందులో 3 పేజీలు మాత్రమే అయిపోయినాయి అంట, ఏమిటి ఇంకా 97 పేజీలు ఉంటే మాత్రం ఏమిటి, వాటిని ఎక్కడన్నా మడిచి అని ఇట్లాంటి దిక్కుమాలిన భాష కూడా మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో అయితే చిన్న చితక మాటలు, వృద్ధ నారి పతివ్రత ఇలాంటివి మాత్రమే కొద్దిగా అటుగా కొద్దిగా ఇటుగా ఉండేటట్టు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మొత్తానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి శాఖ అయితే అంటేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి విధిల్చే మరి ఆ విత్తనాలు అలా ఉన్నాయేమో. ఎందుకంటే గతంలో కూడా ఈయన టీడీపీ పార్టీని లేకపోతే చంద్రబాబు నాయుడు విభేదించటం కంటే ముందుగా ఈయన అక్కడ బేరం పెట్టాడు అనే విషయమే ఎక్కువగా కనపడింది, ఎక్కువగా వినపడింది కూడా. ఈ విషయమై ఆయన ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ కూడా, అవును అడిగాను, అయితే ఏమిటట 5 కోట్లు అడిగాను అని ఏదో దానికి ద్వంద్వ అర్థాలు వచ్చే మాటలు అయితే మాట్లాడి తప్పించుకున్నాడు, కానీ అసలు నిజం అయితే చెప్పలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అలాగనే ఉన్నాయి. ఎవరైనా జడా శ్రావణ్ కుమార్ మాట్లాడే మాట వింటే, ఎందుకంటే ఆయనే ఒక పార్టీ పెట్టుకొని ఇదే మంగళగిరిలో నారా లోకేష్ మీదనే పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా సాధించకుండా ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ మాట్లాడేది ఏమిటంటే, కనీసం కానిస్టేబుల్ కూడా సెల్యూట్ చేయడు, నిన్నటి దాకా లోకేష్ నథింగ్, రేపు లోకేష్ నిల్ అనే మాటలు మాట్లాడుతున్నాడంటే, మరి ఈ రోజున లోకేష్ మంత్రే కదా. ఎలా అయ్యాడు మంత్రి? గతంలో అంటే మరి ఆయన ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయ్యాడు కాబట్టి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చాడు
అని కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేసే మాటలు మాట్లాడారు. కానీ ఈ రోజున మంగళగిరిలో నెట్ట నిలవున నిలబడి ఆడ సాధించుకొని వచ్చి ఈ రోజున మంత్రి అయ్యాడు. దాంతోపాటుగా 164 సీట్లతోటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 151 సాధించే విర్రవీగాడు. అలాంటిది 164 సీట్లతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. రేపు మరి 2029లో ఎన్నికలు అనివార్యం కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఆ మాట జడా శ్రావణ్ కుమార్ నమ్మితే నమ్మొచ్చు. కానీ ఇక్కడ గెలుపు ఓటములు అనేవి వాళ్ళ అవకాశాలను బట్టి కానీ లేకపోతే వాళ్లకున్న అభిప్రాయాలను బట్టి కానీ ఉండవు, ప్రజల్లోంచి ఉండాలి. ప్రజల్లో ఈ రోజుకి కూడా ఏం ఇన్కార్పొరేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంటే ద్వేషం, కక్ష, మేము వస్తే ఖచ్చితంగా కొట్టి చంపేస్తాం అనే రకంగా మాట్లాడుతున్నారు. ఈ జడా శ్రావణ్ కుమార్ కూడా ఏ రాజ్యాంగాన్ని అయితే మరి బిఆర్ అంబేద్కర్ పేరు మీద కానీ జై భీమ్రావ్ పేరుతో కానీ పార్టీ పెట్టుకుని దళితుల కోసం పోరాడతాం, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆదర్శం మాకు అని చెప్పి ఆయన కూడా అవుట్ ఆఫ్ ది రాజ్యాంగం మరి మాట్లాడుతానే ఉన్నాడుగా. కొట్టి చంపమని మరి రాజ్యాంగంలో రాసిందా? వస్తే మేము ఖచ్చితంగా మీ బట్టలు ఊడదీస్తాం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది రాజ్యాంగబద్ధమైన మాటేనా? అట్లాంటిది ఏం కాదు. మరి ఇంకా రెడ్ బుక్ అని అంటే రెడ్ బుక్ పాలన గనక నిజంగా జరిగితే ఈ రోజుకి ఈ జడా శ్రావణ్ కుమార్ ఇలా మాట్లాడే అవకాశం లేదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశం లేదు. వైసీపీ నాయకులు ఇంకా రప్ప రప్ప అని బోర్డులు పెట్టుకునే అవకాశం ఉండదు. వీళ్ళు ఏదైతే చెబుతున్నారో అది ఈ రోజు జరిగి తీరుతుంది. వీళ్ళు అర్జెంటుగా హెలికాప్టర్లు ఎక్కువ నెక్స్ట్ ఫ్లైట్లు బుక్ చేసుకుని విదేశాలు పారిపోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది జరగట్లేదు కాబట్టి ఇంకా జడా శ్రావణ్ కుమార్ ఇలా మాట్లాడుతున్నాడు. ఇన్ని అనుచితమైన వ్యాఖ్యలతోటి జడా శ్రావణ్ కుమార్ ఏం సాధిద్దామని అంటే ఆయన అధికారం సాధిద్దాము, ఆయన పార్టీని గెలిపించుకుందామని కాదు, ఎలాగోలా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలి. ఇదే యాంబిషన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకుల దగ్గర నుంచి ఈ జడా శ్రావణ్ కుమార్కి కూడా కనపడుతోంది. కొంతమంది యూట్యూబర్లు వాళ్ళు కూడా అనుచితంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే ఈయన ఇంత ఉన్నత విద్యావంతుడై ఉండి ఈయన కొంతకాలం జడ్జిగా పనిచేసి ఆ తర్వాత హైకోర్టు లాయర్గా ఉంటూ ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే దాని వెనకున్న పర్యవసానాలు ఏమిటి అనేది చూసుకోవాలి ఒకసారి. దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి అనేది కూడా చూసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా జడా శ్రావణ్ కుమార్ని ప్రభావితం చేస్తున్నాడు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నొప్పి తగిలినా జడా శ్రావణ్ కుమార్కి బాగా నొప్పి పైకి ఇంకా బాగా వాళ్ళకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఈయనకి నొప్పి బాగా ఎక్కువ అవటం మొదలుపెట్టింది. ఇలాంటి మాటలతోటి జడా శ్రావణ్ కుమార్ ఏం సాధిస్తాడు? అధికారమా? లేకపోతే నిజంగా రేపు ఈయన మీద కక్ష పట్టి ఈయన్ని జైల్లో పెట్టించే పనులు చేయటమా? కాబట్టి జడా శ్రావణ్ కుమార్ కూడా కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిది. పక్కనోడికి చెప్పడానికి శుద్ధులు ఉన్నప్పటికీ ఒకసారి మనం కూడా ఆచరిస్తే బాగుంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.